ఇప్పుడు నువ్వు చిన్న పంచలు బతుకమ్మ ఆడతావు కదా, ఇప్పుడు ఎన్నేళ్ళు ఆడబట్టి? ఇప్పుడు దగ్గర ఇప్పుడు 60 ఏళ్ళు అవుతుంది ఆడబట్టి. 60 ఏళ్ళు అవుతుంది. మరి ఎప్పుడు మంచిగా ఉన్నది? వెనకటనే మంచిగా ఉండనా? వెనకటి మంచిగా అప్పుడు 2 భాగాలు ఒక భాగం ఉంది, ఒక భాగం ఉంది. ఇప్పుడు ఒక భాగం మేము పల్లెటూరు కదా, మేము వేస్తాం బతుకమ్మ మంచిగా వేస్తాం. అన్ని బతుకమ్మలు వేస్తాం, సర్పంచ్ ఆడతాం, సంగములు ఆడతాం, మళ్ళీ ఇళ్ళ కాడ ఆడతాం, కొండ వేస్తాం బతుకమ్మ. మంచిగా చీరలు కట్టుకుంటాం, చీరలు కట్టుకొని మంచిగా శుభ్రంగా వచ్చి తల్లి కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మలు అన్నీ వేసుకుంటాం. ఇంటి ముగ్గురు ఆడినాక, సర్పంచ్ ముగ్గురు ఆడినాక మళ్ళీ గుడికాడ ఆడతాం. గుడికాడ మంచిగా ఆడతాం. ఇప్పుడు మా దగ్గర ఏమి లేదు, తేడా బోడ ఏది లేదు. మన ఆడదాం మా పల్లెటూరు మంచిగా ఆడతాం. హైదరాబాద్ ఆడరు, మా పెద్దమ్మరిపేట వీళ్ళు మంచిగా హైదరాబాద్ లో డీజేలు పెట్టుకుని ఎగురుతారు కదా. ఏమైనా బతుకమ్మలు అంతా అయిపోయినాక పాట అన్ని పోయినాకనే ఇక చీర పెట్టుకొని వాళ్ళ తర్వాత కనకమ్మ దుర్గమ్మ ఏమైనా పెట్టుకో. మాకైతే డీజే వద్దంటాం. మీ పిల్లలు ఆడతారా పెట్టుకోరి, ముసలోళ్ళు మాడతామా ఆ పాట మాకు నచ్చాలి. వాళ్ళకి పాటేళ్ళకి పాట వారు దేవుళ్ళు అందరూ మెచ్చాలి. మెచ్చితే అంటే బంద్ చేస్తాం మా దగ్గర. అయితే ఇప్పుడు మన ఊర్లో దిక్కు అంటే రోజు ఆడతారు బతుకమ్మ 9 రోజులు మంచిగా. మరి ఈడ ఒక్కరోజు మళ్ళీ లాస్ట్ ఒక రోజు ఆడతారు. ఒకరాడే అది ఆడతారు. షుగర్ బీపీ ఉందని కూడా కూర్చుంటారు, పిల్లలు వండుకుంటారు. షుగర్ బీపీ ఉందని పట్టుకోడు. మా షుగర్ రాని బీపీ రాని ఇక వాన వాడని కింది ఏ సందర్భంలో దాన్ని మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఇస్తాడు, ఏమి ఇస్తాడు మరి? ఏ పండుగకి ఇస్తాడు, సదర్ బతుకమ్మకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చీరలు? మరి పైసలు ఎప్పుడు ఇస్తాడు? ఆయన పైసలు వాళ్ళే కేసీఆర్ పైసలు తింటున్నాం 2000 ఆయన పైసలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు మీకు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి 200 కాడికి వెళ్ళి 200 పింఛన్ కాడికి వెళ్ళి నీకు పెరుగుకుంటా వస్తాను వచ్చి ఇప్పుడు 2000 అయ్యి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 వేస్తాడు ఇస్తా అన్నాడు కానీ ఇంకా ఇయ్యలే. ఆయన పేరు ఇంకా ఇచ్చిండ ఇయ్యలేదు. మరి ఇయ్యలే ఒక్క పైస ఇయ్యలే. ఇంకా ఆ రేవంత్ రెడ్డి బట్టలు నీడు ఇయ్యలేదు, ఈ తాపి ఇయ్యలేదు. ఇక ఏమైనా కేసీఆర్ చీరలే కేసీఆర్ రూపాయలు తింటున్నాం అంతే. ఇప్పుడు మరి ఇంతకుముందు బతుకమ్మకు అప్పుడు కేసీఆర్ చీరలు వస్తుండే కదా, వచ్చినాయి. అవి ఎట్లుండే? మంచిగా ఉండేనా? కట్టుకునేటట్టు ఉండేనా? అంతేనా? అంటే కొంతమంది అప్పుడు మరి వాళ్ళు తెలియక ఇవేం చీరలు అన్నారు కదా అప్పుడు. మరి ఇప్పుడు మంచి చీరలు ఇస్తాం. అప్పుడు ఇచ్చిర్రా నీకు చీరలు మంచిగా? అవే కట్టుకుంటున్నాం అంత చీరలే బాగా మంచి చీరలు మంచిగా ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మంచి చీరలు ఇస్తాను. ఇప్పుడు ఇంకా మంచిగా ఇస్తాడు. ఇస్తే ఏమో ఆయన దయ ఉందయ్యా, రూపాయలు ఇచ్చిన ఇక ఇష్టం కడుకు తినక రాని బిడ్డ ఏం చేయాలి? ఆ 4000 ఇస్తే 4000 నెల దాకా కట్టుకుంటా, జ్వరానికి రోగానికి అన్నిటికీ అయితే వల్ల అన్నిటికి. ఈ 2000 వస్తే ఎక్కడ పోతాయి? ఓమాన్ మడు వస్తారు, పండుగ వాళ్ళ వీళ్ళకి 5 రూపాయలు ఇచ్చే సరిపోతాయి. ఒకనాడే 7 రూపాయలు అయిపోతాయి ఆ రోజు. అంతే. తెల్లారక మన సూర్యుల మంది ఆయన కథం 5 రోజులే నాకు 2000 రూపాయలు అంటే. ఇక 4000 ఇస్తే ఆయన దయ. ఈయనకే వేసినాం కాంగ్రెస్కి. అంతేనా? మరి కేసీఆర్ పోనమ్మ ఇది అంటే మా ఊరు పడే రంగారెడ్డి వస్తాడు. రంగారెడ్డి రామిరెడ్డి కృష్ణారెడ్డి మా ఊరికి వస్తాడు. అంతేనా? వస్తే ఆయన ఏమంటే మా ఊళ్ళో ఒక ఆయన మరి ఓటు వేసినందుకు నువ్వు కాంగ్రెస్ ఓటు వేసినావు కదా రేవంత్ రెడ్డికి, మంచిగా అనిపిస్తుందా? లేకుంటే మరి ఏమన్నా అరే ఎందుకు ఓటు వేసినా అనిపిస్తుందా? మంచిగా నాకు ఉండాలి. ఈ సంవత్సరం కూడా ఆయన గెలవాలంటున్నాం కానీ కేసీఆర్ కేసీఆర్ 3-4 సార్లు గెలిచి మా ఊరు 10 ఏళ్ళు 5-6 సార్లు గెలిచింది. ఒక ఇల్లు ఎవడు కట్టియలే. ఇంకెన్నిసార్లు ఉంటారని ఒక ఇల్లు ఎవడు కట్టియలే. ఇంకా మాకు ఎప్పుడు దసరా ఇచ్చిన ఇంట్లో ఉన్నాయి మాకు. ఆ ఇల్లు చెరువు నిండింది, ఇల్లు కూలిపోతున్నాయి. పసుమ మొత్తం చెరువు నిండింది. పసుమ వచ్చి చూడాలి బిడ్డ. వస్తాడు రంగారెడ్డి, ఓట్లప్పుడే కనబడతాడు ఆయన. ఇల్లు మునిగిపోతుండ రాడు, ఇల్లు ఎవరు రారు. ఇల్లు మునిగా రారు, సచ్చినా రారు, బతికినా రారు. బతుకమ్మ పాట రాదు మరి నా కోసం. ఒక 2 నిమిషాలు 2 లైన్లు ఒక 2 లైన్లు ఒక 2 లైన్లు ఆలోచించుకోండి. వాడు ఏదన్నా ఒక పాట ఏదో ఒకటి వాడు గుర్తు తెచ్చుకో. ఏదన్నా ఒకటి నువ్వు గిన్నెల వాటి ఆడుతున్నావు, ఒక పాట పాడు. చిత్తూ చిత్తూల బొమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ. మర్చిపోయినట్టు నడు మధ్య నీళ్ళు వాడలే. అప్పుడు పానం బాగాలేకుండా కదా. గుర్తు తెచ్చుకో. 2 లైన్లు వాడు ఎక్కువ ఏమద్దు. చిత్తూ చిత్తూల బొమ్మ, బంగారి బొమ్మ దొరికనమ్మో ఈ వాడలోన, బంగారి బొమ్మ దొరికనమ్మో ఈ వాడలోన. రాగి బింద తీసి రమణీ నీళ్ళ కొదరాయి, రాగి బింద తీసి రమణీ నీళ్ళ కొదరా. రాముడో లేదు రాయనమ్మో నీకు, రాముడో లేదు నాయనమ్మో నీకు. పడి బింద తీసి పరమాత్మ ఇస్తే పరమాత్మ లేదు నాయ. బిడ్డ నాకు అప్పుడు పచ్చవాతం వచ్చి నోరు తిట్టలేదు. సరే సరే అమ్మా.
రాముడు అమ్మ గిత్తి మంచిగా వాడినావు అమ్మ, మంచిగా వాడినావు. నువ్వు అప్పుడు ఇట్లా పాట పాడుకుంటే బతుకమ్మ ఆడితేనే మంచిగా ఉంటుంది. ఈ డీజేలు పెట్టుకొని నాకు జర నోరు తిరగక ఇది ఇప్పుడు కూడా మీరు అక్కడ ఇట్లా ఇంకో ఫస్ట్ పాట పాడుతా అంటే మీరు వెనక పాట పాడుకుంటూ ఆడతారా బతుకమ్మ? ఒక అమ్మ వాడుతుంటది, అందరం ఒక్కదే సోయి మీద వేస్తుంటాం, సోపు వేస్తాం, అందరం ఒక్క దగ్గర ఇట్లా వేస్తాం, పాటలు పాడతాం. పాటలు పాడినాక అందరూ పెద్ద పెద్ద మనుషులు కూర్చుంటారు కుర్చీలు వేసుకొని, మంచి పాటలు పాడతాం. వాళ్ళు మా బోవాన్ని కూడా ఇస్తాం. ఓకే అమ్మ.